ఓటు వేయడం సులభతరం చేయబడింది. ప్రజలు ఓటు హక్కుని 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి స్వయంగా, ఇంకోటి ఆన్లైన్ ద్వారా. ముందుగా మీ జిల్లాలో ఏ పద్ధతి విజయవంతంగా ఉందో చూడండి. దీన్ని మీరు DYDEOని సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్వయంగా రిజిస్టర్ చేయడం చూడొచ్చు. రిజిస్టర్ చేసే ముందు ఈ అర్హతలన్నీ మీకు ఉన్నాయో లేదో చూడండి. మీరు భారతదేశ పౌరుడిగా ఉండాలి. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రస్తుతం మీరు ఉంటున్న నివాసంలో కనీసం 6 నెలలైనా ఉండుండాలి. మరెక్కడా రిజిస్టర్ చేసి ఉండకూడదు. మీరే స్వయంగా ఫామ్లో వివరాలన్నిటినీ నింపాలి. కొత్తగా ఓటు వేసే వారికి ఫామ్ 6 సరైనది. ఫామ్ 7 ఓటర్ల జాబితాలోంచి పేరును తొలగించడానికి. గతంలో ఓటు వేయడానికి రిజిస్టర్ చేయించుకున్నవారు జాబితాలోంచి తమ పేరును శాశ్వతంగా తొలగించేందుకు ఈ ఫామ్ను ఉపయోగించాలి. ఫామ్ 8 మార్పులు చేయుట కొరకు. గతంలోనే రిజిస్టర్ చేయించుకుని ఓటర్ కార్డును కలిగిన వారు అందులోని పొరపాట్లను సరిదిద్దడానికి ఈ ఫామ్ని నింపి వాటిని సరిదిద్దుకోవచ్చు. ఫామ్ 8A ఒకే నియోజకవర్గంలో చిరునామాను మార్పు చేసుకున్నటకు. గతంలో ఓటర్ కార్డును పొందిన వారు అదే నియోజకవర్గంలో చిరునామాను మార్చుకున్నట్టయితే ఈ ఫామ్ 8Aని నింపాలి. రెండవ స్టెప్, అవసరమైన డాక్యుమెంట్స్ ని జత చేయడం. మొదటిది నివాస ధృవీకరణ పత్రం, అంటే ఈబీ కార్డ్, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ లాంటివి. తరువాత ఐడెంటిటీ ప్రూఫ్, మీ ఫోటో కలిగిన ఒక లీగల్ డాక్యుమెంట్, అంటే పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ మొదలైనవి. మూడవది జనన ధృవీకరణ పత్రం. ఇది 18 నుంచి 21 సంవత్సరాల లోపు వారికి, అంటే స్కూల్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్. నాలుగవది మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి గాని నోటరీ గాని అటెస్ట్ చేసుండాలి. వీటన్నిటినీ జత చేసిన తర్వాత మరోసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఫామ్స్ అన్నిటినీ అందజేసే సమయం. మీరొక కళాశాలకి, ప్రాంతానికి నాయకులయ్యుంటే మీరు సేకరించిన ఫామ్స్ అన్నిటినీ నియోజకవర్గ నాయకుడికి అందజేయండి. మీరు నియోజకవర్గ నాయకులైతే మీకివ్వబడిన ఫామ్స్ అన్నిటినీ జత చేసుకోవాలి. ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ వివరాలను నియోజకవర్గ మేనేజర్లు ఇచ్చిన ఎక్సెల్ షీట్లో నింపాలి. వివరాలు నింపిన ఎక్సెల్ షీట్ ని బ్యాక్ ఎండ్ ఆఫీసులో ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ పరిశీలించిన తర్వాత మీకొక ఈమెయిల్ వస్తుంది. ఈ ఫామ్స్ ని ఆ ఈఆర్ఓ ఆఫీసులో ఇవ్వండి. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఈఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఒక నియోజకవర్గానికి చెందిన ప్రజలు అదే నియోజకవర్గానికి చెందిన ఈఆర్ఓ ఆఫీసులోనే ఫామ్స్ ని సమర్పించాలి. దీంతో స్వయంగా వెళ్లి రిజిస్టర్ చేసుకునే విధానం పూర్తయింది. ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. ఇందులో ఆన్లైన్ ద్వారా ఫామ్స్ ని నింపొచ్చు. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఈ విధానం DYDEOకి సంబంధించింది. మీ DYDEO ద్వారా ఈ వివరాలను మీరు తెలుసుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే ప్రతి రాష్ట్రంలోనూ ఆన్లైన్లో ఫామ్స్ నింపబడి సబ్మిట్ చేయబడుతున్నాయి. ఆన్లైన్లో ఫామ్స్ ని నింపే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఫామ్ ని ఫిలప్ చేసిన తరువాత అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు, లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ మీ ఇంటికే స్వయంగా వచ్చి పరిశీలిస్తారు. ఈ విధానం DYDEO ద్వారా స్పష్టీకరించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ విధానం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటే www.ceoandhra.anic.in అనే సైట్ ని చూడండి. ఓటు వేయడం గురించి ప్రజల అభిప్రాయాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను పుట్టిన ప్రాంతంలో లేదా నేను స్థిర నివాసం ఉన్న ప్రాంతంలోనే ఓటు వేయగలను. అది నిజం కాదు. మీరు అర్హత కలిగి ఉన్నట్టయితే ఇండియాలోని ఏ ప్రాంతం నుంచైనా సరే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి నాకు సరైన నివాస ధృవీకరణ పత్రం లేదు. మీరు చెప్పేది నిజమేనా? చిరునామాకి సంబంధించిన ఆధారాలు, అంటే ఇంటి లీజ్ అగ్రిమెంట్, సెల్ ఫోన్ లేదా టెలిఫోన్ బిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వచ్చు. మీకు తెలుసా, నివాస ధృవీకరణ పత్రంలో మీ పేరు ఉండి తీరాల్సిన అవసరం లేదు. మీరు నివాసం ఉంటున్న చిరునామా ఉంటే చాలు. విద్యార్థులు ఓటు హక్కుకి అర్హత కలిగి ఉన్నట్టయితే వారు నివాసం ఉండే హాస్టల్ నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అది కూడా సాధ్యం. ఓటు వేయడానికి ఓటర్ కార్డు తప్పనిసరి. ఓటు వేయడానికి సంబంధించిన కట్టుకథల్లో ఇది ఒకటి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, స్టూడెంట్స్ ఐడి కార్డ్, పాస్పోర్ట్ మొదలైన డాక్యుమెంట్స్ ని ఉపయోగించి ఓటు వేసేందుకు ఇండియా యొక్క ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. ఓటు వేయడానికి ముఖ్యమైనదేంటంటే మీ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో మీ పేరు ఉండాలి. ఎన్నికల్లో 2 రకాలున్నాయి: శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. ఇండియాలో సమైక్య, రాష్ట్ర, ప్రాంతీయం అనబడే 3 స్థాయిల్లో ఫెడరల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్, గ్రామాల్లో గ్రామ పంచాయతీలే మీ అంతర్గత నిర్మాణం లేదా మీ అంతర్గత ప్రభుత్వం. కార్పొరేట్ లేదా కౌన్సిలర్ కి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. మీ నగరపు ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తోందో తెలుసుకోవాలనుకుంటే ఈ సైట్లో ఉండే మీ సిటీ పేజీని చూడండి. ఓటు వేయడం విసుగు కలిగించే పనిని మీరు అనుకుంటారు.
కానీ ఇక మీదట అలా కాదు. ఇప్పుడు చెప్పబోయే వివరాలను బట్టి అది సులభమని మీరు తెలుసుకుంటారు. ఓటర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ని మీరు నింపాలి. మిగతా వివరాలను కూడా మీరు నింపాలి. అవసరమైన నివాస ధృవీకరణ పత్రం మరియు ఐడెంటిటీ డాక్యుమెంట్ ని ఆ ప్రాంతంలో ఉండే ఎన్నికల కార్యాలయంలో సబ్మిట్ చేసి సంతకం చేసి రసీదును పొందాలి. ఈ పద్ధతిలో మీరు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఒక నియోజకవర్గ నాయకుడిగా ఫామ్స్ ని అధిక మొత్తంలో ఈఆర్ఓకి ఇవ్వబోతున్నాను. ఇది సాధ్యమా? సాధ్యమే. ఇది 2 కేసుల్లో సాధ్యమే. ఒకే కళాశాలలో చదివే విద్యార్థుల ఫామ్స్ ని ఒకేసారి ఇవ్వచ్చు, లేదా ఒకే ప్రాంతంలో నివసించే ప్రజల ఫామ్స్ ని ఒకేసారి ఇవ్వచ్చు. ఈ కేసులో ఇంకో డాక్యుమెంట్ అవసరం అవుతుంది. కళాశాల అయితే కళాశాల ప్రిన్సిపల్ లెటర్ హెడ్, సొసైటీలైనట్టయితే సొసైటీ లెటర్ హెడ్ జతచేసి ఇవ్వాలి. ఒకే కంపెనీలో పనిచేసే వారి ఫామ్స్ ని ఒకేసారి ఇవ్వచ్చు, కానీ అందుకు ఈఆర్ఓ అనుమతి అవసరం. ఆ కంపెనీకి ఈఆర్ఓ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే అన్ని ఫామ్స్ ని ఒకేసారి సమర్పించేందుకు వీలవుతుంది. అప్లికేషన్ ఫామ్ ని సమర్పించేటప్పుడు వారు తమ తల్లిదండ్రులు లేదా పిల్లల ఓటర్ ఐడి ఫోటో కాపీని జతచేసి ఇవ్వాలని విన్నాను. ఇదెలా సాధ్యం? అలా చేస్తే చాలా మంచిది, ఎందుకంటే ఎన్నికల కమిషన్ మీ అప్లికేషన్ ని వీలైనంత త్వరగా ప్రాసెస్ చేయడానికి వీలవుతుంది. కానీ వారి చిరునామా మీ చిరునామా ఒక్కటైతే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు నివాస ధృవీకరణ పత్రాన్ని ఎలా సమర్పించగలుగుతారు? తన హాస్టల్ మరియు కళాశాల పేరుని పొందుపరిచి ప్రిన్సిపల్ లేదా డీన్ లేదా రిజిస్ట్రార్ సంతకం చేసిన డిక్లరేషన్ ఫామ్ ని విద్యార్థి సమర్పించవచ్చు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఏ అర్హతలుండాలి? ఆ వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. జనవరి 1వ తేదీ నాటికి ఆ వ్యక్తి 18 సంవత్సరాలు నిండినవాడై ఉండాలి. ప్రస్తుతం ఆ వ్యక్తి నివాసం ఉంటున్న ప్రాంతంలో కనీసం 6 నెలలైనా ఉండి ఉండాలి. అద్దె ఇంట్లో ఉండే వ్యక్తి నివాస ధృవీకరణ పత్రాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? ఆ వ్యక్తి తన రెంటల్ అగ్రిమెంట్ తో పాటు ఇంటి యజమాని దగ్గర నుంచి ఒక ఎన్ఓసి లెటర్ ని పొంది ఉండాలి. ఒక వ్యక్తి ఢిల్లీ నుంచి గుజరాత్కి వెళ్లి ఉంటే ఆ వ్యక్తి ఢిల్లీలో రిజిస్టర్ చేసుంటే ఫామ్ ని ఎలా నింపాలి? నియోజకవర్గంలో ఎలాంటి మార్పులున్నా ఇంటర్ స్టేట్ లేదా ఇంట్రా స్టేట్ మీరు 2 ఫామ్స్ ని నింపి ఉండాలి. జాబితాలోని పేరును తొలగించేందుకు ఫామ్ 7 ని నింపి ఉండాలి. తర్వాత కొత్త నియోజకవర్గంలో కొత్తగా రిజిస్టర్ చేసేందుకు కొత్త చిరునామాకు సంబంధించిన ఫామ్ 6 ని నింపి ఉండాలి. 2 ఫామ్స్ ని కొత్త నియోజకవర్గానికి చెందిన ఈఆర్ఓకి ఇచ్చి ఉండాలి. లేదంటే ఆ వ్యక్తి ఓటు వేసేందుకు పాత నియోజకవర్గానికే వెళ్లి తీరాలి.